సో నిన్న చూసుకుంటే నిన్న మొత్తం వాటిలో అన్ని ఏడుపు యాత్రలు జరిగినాయి. సో ఫస్ట్ ఏడ్చింది ఎవరంటే యష్మికాని స్టార్ట్ చేద్దాం. సో అక్కడ నుంచి కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి నేను కావాలని వాళ్ళని పాయింట్ ఇవ్వలేదు, ఇద్దరికి పాయింట్ ఇవ్వలేదు కావాలని చెప్పేసి అంటూ సేఫ్గా ఏడ్చి ఎమోషనల్గా ఏదో చేద్దామని చెప్పేసి దొంగ ఏడుపులు అనిపిస్తుంది నాకు. అదైతే ఇంత దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తుందా యష్మి అనిపించింది అక్కడ. దొంగ ఏడుపే అది తను చేసిన డిఫెండ్ కూడా కరెక్ట్ కాదు. సో అక్కడ తను దొంగ ఏడుపులు ఏడిపేసిందని. తర్వాత ఏమో సోనియా ఏంటంటే ఇప్పుడు దాకా అందరూ కలిసి తిన్నాం, ఈ రోజు కంటే ఎవరి కాళ్ళు తినాలంటే చాలా బాధగా ఉంది. యాక్టింగ్ ఇది ఇవన్నీ జరుగుతుంటే ఇక ఓదార్పు యాత్రలకు మన నిఖిల్ గారు అభయ్ నవీన్ గారు రెడీగా ఉంటారు. ఏం కాదు బేటా వాట్ వేసుకుని ఏం కాదు బేటా ఏంటి సరే ఓకే బట్ ఫైన్. పద్దాకులు ఇది ఎమోషనల్ డ్రామా చేస్తుంటే వాళ్ళ ఓదార్పు యాత్ర ఇవన్నీ ఇది కరెక్ట్గా లేదు అసలే. ఎందుకంటే ప్రతిసారి ఓదార్పుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఎందుకు ఓదారుతున్నారు, ఎందుకు ఏడ్చే సావని నన్ను అనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే ఇక నిఖిల్ ఏడ్చాడు అనమాట. నిఖిల్ ఏంటంటే నేను ఏం మాట్లాడితే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను గట్టిగా మాట్లాడితే డామినేట్ చేస్తున్నా అంటున్నారు, నేను ఎక్కువ మాట్లాడితేనేమో ఓవర్ మాట్లాడుతున్నాను, తక్కువ మాట్లాడితేనేమో యాటిట్యూడ్ అనుకుంటున్నారు, నేను ఎలా ఉన్నా సరే నన్ను జడ్జ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్న. అరే బాబు నేను ఎవ్వరు జడ్జ్ చేయట్లేదు, నిఖిల్ గారు మిమ్మల్ని ఎవ్వరు జడ్జ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో అలాగే చాలామంది ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. యాజ్ ఏ నేను కూడా చాలా మిమ్మల్ని అలా ఉంటే నేను మీ యాటిట్యూడ్గా చూసే నేను లైక్ చేస్తాను. నేను మీ యాటిట్యూడ్ ఉంటే నాకు కొంచెం ఇష్టం. మీరు అలాంటి వాళ్ళు ఆ సోనియా మాట విని మీరు అలా అయిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. తను అలా అయిపోవడం కారణం సోనియానే. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఫస్ట్లో ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు ఉన్నప్పుడే చాలా బాగుంది. చాలా నిన్ను చూడటానికి అరే మంచి యాక్టివ్నెస్, ఇంకా టీంలో విలన్ అవుతాడు, ఒక పెద్ద విలన్లా అవుతాడు, పెద్ద గట్టిగా మంచి పర్సనాలిటీ అవుతాడు, ఒక పెద్దనలాగా అవుతాడు అలా అనుకున్నాను. కానీ బట్ చాలా కామెడీ అయిపోయే దెబ్బకి ఇలా ఎమోషనల్ ఇలా అయిపోతామని అనుకోలేదని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇలా అయితే కష్టం ఇంకా నిఖిల్ ఇలా ఉంటే. సో సర్వే ఒకటి తనే నామినేట్ చేసుకుని బయటికి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అసలు ఉండాలని లేదు, కాకపోతే నేను తప్పుకుంటున్నాను, ఏదో బలవంతంగా తనను పెట్టి ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా సీత అండ్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాస్ జరిగింది, అదే లైవ్లో జరిగింది. సో ఇందులో అయితే నేను కొంచెం అనుకున్న వాళ్ళు నన్ను కొంచెం మాట్లాడితే నాకు చాలా ఎమోషనల్ అయిపోద్ది అని చెప్పేసి మేకప్ వేసుకుంటూ విష్ణుప్రియ సీతతో అందనమాట. సో అక్కడ తను కూడా ఎమోషనల్ అయింది. కానీ ఇక్కడ నాకు అందరిలో కల్లా నచ్చిందల్లా విష్ణుప్రియ. తనకి ఎంత ఎమోషనల్ ఉన్నా, తనకి ఎంత ఇదున్నా సరే, తన బాధని తనకి ఎంత లోపల ఉన్నా సరే దాన్ని క్యాష్ చేసుకోకుండా, దాన్ని యూజ్ చేసుకోకుండా తనని బ్యాలెన్స్ చేసుకొని నవ్విస్తూ చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి కూడా తను ఏడవట్లేదు, ఏడ్చినా కూడా తను ఆపేసుకొని మొన్న నామినేషన్లో తనని నామినేట్ చేసినందుకు తను ఫీల్ అయిందన్నమాట చాలా. ఇంకా యష్మి అన్న మాటలకు కానీ, సో సోనియా చేసిన మాటలకు కానీ, యష్మి చెప్పిన వాటికి ఎన్నిటికీ తను డైరెక్ట్గా నామినేట్ అయ్యే పరిస్థితి చాలా. తన ఫేస్ చూస్తే లైవ్లో చూసినప్పుడు నాకైతే అనిపించింది తను గుట్టకలు మింగుతుంది, కళ్ళంటే నీళ్ళు వచ్చేసి అసలు అంత బాధ దాచుకోవడం అయితే వేరే వాళ్ళైతే ఏడ్ చేస్తారు. నాకైతే ఇంకో నయమానికి అంటానో ఇంకో అసలు ఈవెన్ ఎవరైనా సరే, ఎంత గట్టి పర్సన్ అయినా సరే, ఆఖరికి అభయ్ నవీన్ అయినా సరే ఏడ్ చేస్తాడు అలాంటి దానికి. బట్ యష్మి అది విష్ణు కాబట్టి అసలు ఏడవలేదు అనిపించింది. అంత ఓడ్చుకుందంటే అసలు దేవత అనిపించాలి. నాకు తెలిసితే ఈసారి టైటిల్ విన్నర్ విష్ణుదే. అంత బాగా ఆడుతుంది, అంత అదైనా ఎంటర్టైన్మెంట్. తను చిల్లర జోకులు ఏం చేయట్లా, మంచిగానే చేస్తుంది. తను లేకపోతే ఈ సీజన్ అంతా బోర్ తెంగిద్ది. అది అలా ఉందన్నమాట. తను పర్ఫెక్ట్గా ఉండటం బట్టే, అంత కామెడీగా అన్ని పర్ఫెక్ట్గా చేయబట్టే తను ఇంకా ఉండగలుగుతుంది. తను ఇంకా ఉంటుంది కూడా, తనే టైటిల్ విన్నర్ కూడా అవుతుంది. ఇది పక్కా.